హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. కోడిగుడ్డుతో మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మిమ్మల్ని వద్దని చెప్పి దూరం పెట్టిన వ్యక్తి ఎవరైనా సరే మీరే కావాలి అని చెప్పి వెతుక్కుంటూ కేవలం 90 నిమిషాల్లో మీ దగ్గరకు వచ్చి పడతారు. అంత పవర్ఫుల్ అయినటువంటిది ఈ పరిహారం. కోడిగుడ్డు ఎంత శక్తివంతమైనదో మనకు ఆహార పరంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. పిల్లలు అవ్వచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు, రోజుకో కోడిగుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది, ఎంతో శక్తి వస్తుంది, బలం అని చెప్పేసి, తెలివితేటలు వస్తాయి అని చెప్పేసి డాక్టర్లు సలహా ఇస్తూ ఉంటారు. అలా ప్రతిరోజు 1 లేదా 2 కోడిగుడ్లు తింటే మనకి ఆరోగ్యపరంగా ఎంత మంచిదో అలాగే పరిహార పరంగా కూడా నెంబర్ 1 రిజల్ట్ అనేది ఈ కోడిగుడ్డు ఇస్తుందన్నమాట. కోడిగుడ్డుతో మీరు ఏ పరిహారం చేసినా కూడా మీకు అద్భుతంగా వెంటనే కొన్ని క్షణాల్లోనే ఫలితం అనేది వస్తుంది. అలాగా ఇట్లాంటి పరిహారము అంటే ఇంత శక్తివంతమైన పరిహారం దేనికి అనంటే, మనం ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటామో వాళ్ళు కూడా ఒకప్పుడు మనల్ని అంతే ఇష్టంగా ఇష్టపడి ఇప్పుడు మీరెవరో తెలియదు అన్నట్లుగా దూరంగా పెట్టేసేసేయటము, అవాయిడ్ చేసేసేయటము, ఇట్లా కొన్ని రకాలుగా మానసికంగా హింస పెడుతూ ఉంటారు. ఫస్ట్ నెంబర్స్ బ్లాక్లో పెట్టేసేసేయటము, నెంబర్ పర్మనెంట్గా డిలీట్ చేసేసేయటము, వాట్సాప్లో స్టేటస్లు చూడకపోవటము, వాట్సాప్లో మెసేజెస్ చూడకపోవటము. మనము ఇదివరకేంటి గుడ్ మార్నింగ్ దగ్గర నుంచి గుడ్ నైట్ దాకా మెసేజ్లు పెట్టుకుంటుంటే రిప్లై ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అస్సలు మనం పెట్టినా కూడా మెసేజెస్ చూస్తున్నారో లేదో కూడా తెలియకుండా చేసేసుకోవటము, ఇట్లా అన్ని రకాలుగా బ్లాక్ చేసేస్తారనమాట. అసలు మనుషులు కంటికి కూడా కనిపించకుండా మాయమైపోతారు. ఎవరినైనా ఫ్రెండ్స్ని అడిగి వాళ్ళని వీళ్ళని అడిగినా కూడా ఎవరి ద్వారా కానీ ఎంతవరకు తెలిసిద్ది, అసలు రీజన్ ఏంటో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, ఎందుకు అలా దూరం పెట్టేస్తున్నారు. కొంతమందికి అయితే తెలియదు, తెలిసిన వాళ్ళు కొంతమంది ఏదో ఒక రీజన్స్ చొప్పున, దూరమైన వాళ్ళు కొంతమంది ఉంటారు. సరే ఏదో తెలుసో తెలియకో పొరపాటు అనేది జరిగింది కదా, మనుషులు మన తర్వాత ఏదో సీరియస్గా మాట్లాడాను, ఇంకెప్పుడు అలా చేయను, ఇట్లా బ్రతిమలాడితే కొంతమంది ఏంటంటే కరిగిపోతారు. కొంతమంది ఏంటంటే మనసులో ఏదో పెట్టుకొని ఈ చిన్న వాటిని రీజన్స్గా చూపించి వదిలించుకుంటారు. కానీ యువతల వాళ్ళకి అర్థం కాదు ఆ విషయం. కొంచెం సీరియస్ అయినందుకే వదిలేస్తారా అంటే నేను అంత తప్పు చేశానా అని చెప్పి వీళ్ళని ఏంటంటే అదొక లోకంలో పడేస్తారు. కానీ అక్కడ మీకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఎప్పటి నుంచో వదిలించుకోవాలి అని అనుకుంటున్నారు. సమయం కోసం, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అది ఏదో ఒక మాట రూపంలో, మనిషి అన్న తర్వాత పొరపాటు మాట రూపంలో అవ్వచ్చు, చేత రూపంలో అవ్వచ్చు జరుగుతూ ఉంటాయి. ఇక వాటిని హైలైట్ చేసేసి వదిలేసుకుంటూ ఉంటారనమాట. అయినా సరే వీరికి ఏంటంటే ఇవన్నీ అర్థం కాక మనస్ఫూర్తిగా వారిని ఇష్టపడి వారే కావాలి, వారే లోకంగా అని చెప్పేసేసి దగ్గరకు రావాలి, ఎట్లాగైనా సరే మాకు గతంలో లాగా కలిసి ఉండాలని చెప్పేసేసి ఎన్నెన్నో తిప్పలు పడతా ఉంటారు. ఎన్ని చేసినా కూడా వాళ్ళు రాకపోయేసరికి నిరాశ అనేది ఎదురవుతూ ఉంటుంది అనమాట. కొంతమంది మనం ఎన్నో పరిహారాలు చెప్పుకుంటూ వస్తున్నాము. చాలామందికి కూడా మనం చెప్పిన పరిహారాలు చేసుకున్నాక ఎంతమందికో రిజల్ట్ వచ్చి అసలు మేము కలవము అనుకున్న వాళ్ళం ఇప్పుడు కలిసామక్క అని చెప్పేసి చెప్తుంటే చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. కాకపోతే కొంతమందికి ఏంటంటే మనకి 5 వేళ్ళు ఎలాగైతే ఒకలాగా ఉండవో మనుషుల బుద్ధులు అందరూ ఒకలాగా ఉండవు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే వెంటనే అంటే వారికి కావాలి అని అనుకొని చెప్పి చాలా ఈజీగా వెంటనే మాట్లాడతారు. కొంతమంది ఏంటంటే విపరీతమైన బెట్టు చేసేయటము, టార్చర్ పెట్టేసేసేయటము, ఇంతటితో అసలు ఏదో ఒక చేయరాని తప్పి వీళ్ళేదో చేసేసినట్లుగా ఒక పెద్ద కఠినమైనటువంటి శిక్ష, వాళ్ళేదో దేవుళ్ళులాగా వీళ్ళేదో భక్తుల్లాగా అన్నట్లుగా ఆ రేంజ్లో శిక్షిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వీళ్ళ జుట్టు వాళ్ళ చేతిలో పెట్టారు కదా, తీసుకెళ్ళి మీరే కావాలి వదిలేయచ్చు కదా, కానీ వదిలేయలేము. ఎందుకంటే ప్రేమ అనేది అలాంటిది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇక గట్టిగా ఆడుకోవటం మొదలు పెడతారు. అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకొచ్చుకోవాలి. వాళ్ళ ప్లేస్లో మేము ఎవరిని ఊహించుకోలేమనుకుంటే ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ప్రేమతో దారికి తీసుకొచ్చుకోవచ్చు అని కొంతమంది అంటూ ఉంటారు. అవకాశం ఉంటే తీసుకొచ్చుకోండి, మీకు బతిమలాడి దారిలోకి వస్తే తీసుకొచ్చుకోండి, కాదని ఎవరు అంటారు. కానీ అందరి దగ్గర ఉండరు కదా, దూరంగా ఉంటారు. వీళ్ళు ఎక్కడో ఉంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది బాగా అంటే దగ్గరకు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇది భార్య భర్తలు చేసుకోవచ్చు, ప్రేమించే అమ్మాయి అబ్బాయి చేసుకోవచ్చు, 1 సైడ్ లవ్ చేసే వాళ్ళు చేసుకోవచ్చు, కొంతమంది ఎవరైనా ఫ్రెండ్స్ దూరం అయితే చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఏ రిలేషన్ కోసమైనా చక్కగా చేసేసుకోవచ్చు. అది ఎలా చేయాలి ఏంటనేది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి.
కొంతమంది కొన్ని సమస్యలతో అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఇట్లా కొంచెం ఏదన్నా నరదిష్టి, నాగదోషము, మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేశారని చెప్పేసి అనిపించినా, ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ గురువు గారి నెంబర్కి, అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురువు గారికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేటప్పటికి 8328334329. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. మీరేం చేస్తారంటే కోడిగుడ్డును ఒక గుడ్డును తీసుకోండి. గుడ్డు అనేది కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి కోడిగుడ్డును ఒకదాన్ని తీసుకోండి. మీకు నాటు కోడిగుడ్డు ఉన్నా పర్వాలా, లేదా మామూలుగానైనా సరే కోడిగుడ్డు ఒకటి ఉన్నా సరే, అంటే పగుళ్ళు అట్లా లేకుండా మంచి ఫ్రెష్గా ఉన్నటువంటి గుడ్డును ఒకటి తీసుకోండి. ఏముందండి, ఒక 5 రూపాయలు పెట్టుకుంటే మనకు కోడిగుడ్డు అనేది వచ్చేస్తుంది. కాబట్టి సమస్యను మన చేతులతో, మనం చేతులారా తెలిసి తెలియక చేసుకున్న సమస్యను మన చేతులతోనే మనం దాన్ని కడిగేసుకోవడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది అనమాట. అట్లా తీసేసుకొని ఇది కొన్ని నియమాలతో చేయాలి. మీరు శుభ్రంగా స్నానం చేసేసి మీరు చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇది వచ్చేటప్పటికి మీరు ఎప్పుడు ఏ రోజైనా సరే చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ నాన్ వెజ్ అనేది మాత్రం పొరపాటును కూడా తినకూడదు. నాన్ వెజ్ తింటే ఏంటంటే మనం పరిహారం చేసేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి, ఒంటి స్నానమైనా చేసి పరిహారం అనేది చేయాలి. నాన్ వెజ్ తినేస్తే మనం పరిహారం చేసేదానికి రిజల్ట్ అనేది ఉండదన్నమాట. కాబట్టి మీరు ఆ రోజున, ఒక్క రోజున మీరు ఏ రోజైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ రోజున మీరు నాన్ వెజ్ని కాస్త పక్కన పెడితే మీకు పరిహారం చేసిన దానికి ఫలితం అనేది ఉంటుందన్నమాట. అట్లా కాకుండా తినేసి మేము తిన్న తర్వాత స్నానం చేసి చేస్తామన్నా కూడా అది మీకు కుదరదు. అందుకని మీరు నాన్ వెజ్ తినకుండానే చేయాలి. అలాగే నలుపు రంగు బట్టలు, నీలి రంగు అంటే బ్లూ కలర్ ఉంటాయి కదా, బ్లూ కలర్ బట్టలు ఇలాంటివి మనం ఒంటి మీద వేసుకోకూడదు. అవి వేసుకున్నా కూడా మనకు దోషం అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి అవి వేసుకోకూడదు. మగవాళ్ళు ఏంటంటే ఆ రోజున కొంచెం షేవింగ్ చేసుకోవటము, కొంచెం ఏదన్నా కొంచెం స్మోకింగ్ చేయటం, ఇలాంటివి కూడా మగవారు చేయకూడదు. మీరు చేయాలనుకుంటే శుభ్రంగా ఉండి చెయ్యాలి. ఆడవారు ఆ 5 days చేయకూడదు. మిగిలిన రోజులు ఎప్పుడైనా సరే ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు. ఇట్లాంటి నియమాలు పాటించి చేసుకోండి. ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇక చక్కగా ఫ్రెష్గా ఉన్నటువంటి కోడిగుడ్డును ఒకదాన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే, మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారో ఆ వ్యక్తి పేరుని ఆ కోడిగుడ్డు మీద రాయాలన్నమాట. ఇప్పుడు అబ్బాయి చేస్తున్నాడు అనుకోండి, అమ్మాయి కోసము ఆ అమ్మాయి పేరు గీత అనుకోండి, అబ్బాయి చేస్తున్నాడు గీత. చేసే అబ్బాయి పేరేంటి, ఆ అబ్బాయి పేరు ఏదో రాజానో ఏదో అనుకోండి, రాజా. గీత ప్లస్ రాజా అని చెప్పేసేసి ఆ కోడిగుడ్డు మీద మీకు బ్లాక్ మార్కర్ ఉంటుంది కదా, బ్లాక్ స్కెచ్ అయినా, బ్లాక్ మార్కర్ అయినా, లేకపోతే కాటుకతోనైనా, ఇట్లా పెన్సిల్స్తోనైనా సరే మీరు దాని మీద బ్లాక్ అంటే నలుపు రంగులో ఉన్న వాటితో రాయాలన్నమాట. అట్లా ఒకవేళ అమ్మాయి చేస్తుంది అనుకోండి, వెంకటేష్ అనే అబ్బాయి కోసము వెంకటేష్, ఆ అమ్మాయి పేరు రాధిక అనుకోండి, రాధిక, వెంకటేష్ ప్లస్ రాధిక అని చెప్పేసి మీరు రాసేసి సంకల్పం చెప్పుకోవాలి. ఆ కోడిగుడ్డును పట్టుకొని ఎడమ చేతితో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. ఇట్లా మేము కలవాలి, మేము సంతోషంగా ఉండాలి, మా మధ్య ఉన్నటువంటి దోషం అనేది పోవాలి, మాకేదన్నా సమస్య ఉంటే అదంతా కూడా పోవాలి అని చెప్పేసేసి సంకల్పం చెప్పుకొని ఆ కోడిగుడ్డుని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకి 7 సార్లు, అలాగే ఎడమ నుంచి కుడికి 7 సార్లు మీ తల చుట్టూ తిప్పుకొని ఆ కోడిగుడ్డును మీరేం చేస్తారంటే, పారే నది ప్రవాహం ఉంటుంది కదా, అక్కడ దాని ఎమ్మట వదిలేసి రండి. లేకపోతే ఎక్కడన్నా పొలం గట్లు ఎమ్మట కానివ్వండి, పారే నది ప్రవాహం ఎమ్మట కానివ్వండి, లేకపోతే ఎక్కడన్నా చెరువుల దగ్గర కానివ్వండి, ఆ కోడిగుడ్డును మీరు ఎవ్వరు తొక్కన చోట పగలకుండా విడిచిపెట్టి రావాలి. ఇక ఆ కోడిగుడ్డు అది ఏమన్నా తిన్నా పర్వాలా, ఏమన్నా చేసినా పర్వాలా, మనకు సంబంధం లేదు. మీరేంటి, సమస్య పోవాలి, చెడు అనేది పోవాలి, మాకు మంచి జరగాలి, మేము కలవాలి, ఇక జీవితంలో ఎప్పుడు విడిపోకూడదు అని చెప్పేసి పేర్లు రాసేసి అక్కడ పెట్టేసి విడిచిపెట్టేసి రండి. ఎవరు చూడని కూడా విడిచిపెట్టేసి రండి. అలా చేయటం వల్ల చేసి మీరు ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రండి. అలా చేయటం వల్ల ఏంటి అనంటే, మీరు ఎవరైతే మిమ్మల్ని వద్దు అని చెప్పేసి దూరం పెట్టేస్తున్నారు, కోడిగుడ్డు చూడండి మనం గమనించినట్లయితే తెలుపు రంగులో ఉంటుంది, లోపల పసుపు పచ్చ సొన అనేది ఉంటుంది. అంటే దీనికి శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అట్లా అదేంటంటే ఆ చెడును అంతటిని కూడా అది గ్రహించేసి మనకు మంచిని రిలీజ్ చేస్తుంది అనమాట. కాబట్టి చెడును అంతటిని మనం దాంట్లోకి పంపించేసేసాము, చెడును అది తీసుకొని మనకు మంచిని పంపిస్తుంది. ఎందుకంటే కోడిగుడ్డుకు ఆ శక్తి అనేది ఉంటుందన్నమాట, దానిలో జీవశక్తి అనేది కోడిగుడ్డులో పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం అనేది 100కు 1000% రిజల్ట్ అనేది వెంటనే వస్తుంది.
ఇక మీరు ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి రావటం మర్చిపోవద్దు. ఇక అట్లా చేసేసి మీరేంటంటే వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేసేయండి. మీకు వచ్చిన తర్వాత ఒక గంటలోనే వారి దగ్గర నుంచి ఫోన్ రావటం కానీ, మెసేజెస్ రావటం కానీ, లేకపోతే మీరు ఫోన్ చేస్తే వాళ్ళు తీయటం కానివ్వండి, ఇట్లా ఏదో ఒకటి ఒక మంచి ఫలితం మీరు దేనికోసమైతే చేశారో అలాంటి మీకు అనుకూలమైన ఫలితం అనేది తొందరగా రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. చాలా చాలా శక్తివంతమైంది ఈ పరిహారం. నమ్మకంతో చేయాలి. నమ్మకం లేకుండా చేసేటట్లయితే చెయ్యొద్దు. ఎందుకంటే మన మనసు ఏదైతే కోరుకునిద్దో అదే జరిగి తీరిద్ది. మనం చెడు అవ్వదు అనుకుంటే అవ్వదు, అయిద్ది అనుకుంటే అయిద్ది. ఎప్పుడైనా సరే మనిషికి నమ్మకమే బలం. కాబట్టి నమ్మకంతో చేయండి. అలా చేసినప్పుడు మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ కొన్ని క్షణాల్లోనే వస్తుంది. ఇలా చేశామని చెప్పేసి ఎవ్వరికీ చెప్పొద్దు. మీరు రహస్యంగా చేసేసేయండి. తిరుగులేని ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అర్థమైంది కదా ఏం చేయాలేంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.